హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది CBT2 ఎన్టీపీసీ CBT2 ఎగ్జామ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, 2024లో వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చింది కదా ఫ్రెండ్స్ ఎన్టీపీసీ. ఓకేనా, ఎన్టీపీసీ 2025 అండ్ 26 ఈ రెండిట్లో కూడా మనకు వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఈ ఎన్టీపీసీ ఒక బెస్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ 1 మార్క్స్తోని అండ్ 2 మార్క్స్తోని దాదాపుగా 5 మార్క్స్తోని కూడా జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎస్ఎస్సి చూడండి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది జరగట్లేదు. ఓకేనా, ఇప్పుడు మొన్న వచ్చింది కానీ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు వాళ్ళు, కానీ వాళ్ళు కూడా అందరూ కూడా ఇప్పుడు ప్రిపేర్ అవుతారు. ఒకవేళ సిజిఎల్ వాళ్ళు క్రాక్ చేస్తే అటు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఎన్టీపీసీకి కూర్చున్నట్టు ఎవరు, వాళ్ళకు ఇంగ్లీష్ వాళ్ళు సిజిఎల్ వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడైతే ఇంగ్లీష్ అయితే ఎవరికి భయం ఉంటుందో వాళ్ళు ఎన్టీపీసీ గ్రూప్ డి అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఏఎల్పి కోసం వాళ్ళు కూర్చుంటారు. దీంట్లో ఏంటంటే మనకు ప్లేస్మెంట్ ఇంగ్లీష్ ఉండదు అన్నమాట. ఓకే, ఇంగ్లీష్ అనేది ఉండదు. అయితే బెస్ట్ స్ట్రాటజీ. ఓకేనా, ఈ విధంగా మీరు చేయండి, మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేది చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ చూడండి, మీరు ఇప్పుడు మనకు ఉండే సబ్జెక్ట్ ఏంది, ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంది, అరిథమెటిక్. ఓకేనా, అరిథమెటిక్ తర్వాతకి వెళ్ళి రీజనింగ్. మాకు తెలుసు సార్ ఇవన్నీ, మీరేంది చెప్పడం అని చెప్పుకుంటారు కొందరు. ఓకే, వాళ్ళకే చెప్తున్నా, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, నేను చెప్పేంత వరకు ఆగండి మీరు. ఓకేనా, తర్వాతకి వెళ్ళి జిఎస్ అండ్ జీకే చూడండి. ఇప్పుడు ఈ అర్థమెటిక్లా కొన్ని టాపిక్స్ హార్డ్ ఉంటాయి. ఓకేనా, హార్డ్ ఉంటాయి అండ్ ఈజీ ఉంటాయి. ఓకేనా, ఈ రీజనింగ్లో ఆల్మోస్ట్ ఓకేనా ఈజీ అంట. ఓకేనా, ఈజీ అండ్ కొద్దిగా మోడరేట్. ఇప్పుడు జీకే జిఎస్ ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇది ఈజీ అండ్ ఇప్పుడు ఈజీ క్వశ్చన్స్ వస్తే ఈజీగా వస్తుంది. తర్వాతకి వెళ్ళి మిడ్ అండ్ హార్డ్. ఈ త్రీ టైప్స్ ఆఫ్ దే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీరు అర్థమెటిక్ గురించి చేసుకుంటే, ఓకేనా, అర్థమెటిక్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్రీగా రాస్తాను. ఓకేనా, అర్థమెటిక్. ఓకేనా, మొత్తం ఒక అర్థమెటిక్. ఓకేనా, ఈ అర్థమెటిక్ నుంచి మనకు ఎన్ని మార్కులు ఉంటాయి, అర్థమెటిక్ నుంచి వచ్చేది CBT1లో 30 మార్కులు, CBT2లో 35 మార్కులు. అయితే మనకు రాంగ్ క్వశ్చన్స్కి ఎంత అవుతుంది, 1/3. ఇప్పుడు మీరు ఆల్రెడీ అందరు చూసి ఉంటే ఇప్పుడు CBT1 కానీ CBT2 కానీ అట్లీస్ట్గా మనకు 70+ మార్క్స్ అనేది రావాలి. ఇప్పుడు కేటగిరీ సార్ మాది ఎస్సీ సార్, మాది ఎస్టీ సార్, మాది EWS సార్, OBC, డజంట్ మ్యాటర్. నీకు కావాల్సింది ఒక సీటు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే 70 మార్కులు తెచ్చుకో. ఓకేనా, నా కేటగిరీకి నాకు 56 మార్కులే ఉన్నాయి సార్, నాకు ఇది వస్తే సరిపోదు, నీకు జాబ్ రాదు. అసలు నీ కేటగిరీ ఎప్పుడైతే నువ్వు చూసుకుంటావో అప్పుడు నీకు జాబ్ రాదు. ఓకేనా, నీ కేటగిరీ చూసుకుంటే నీకు అసలు జాబ్ రాదు. నువ్వు ఫైట్ చేయాల్సింది యూఆర్లో నీకు ఖచ్చితంగా సెలెక్షన్ రావాలంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది ఇప్పుడు దాదాపుగా మీకు ఇక్కడ 120 నుంచి 150 డేస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, దాదాపుగా 4 months వేసుకోండి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ గ్రూప్ డి ఇంకా డిసెంబర్ దాకా ఉంది. డిసెంబర్ ఆ జనవరిలో ఎగ్జామ్ పెట్టలేడు. ఓకేనా, మొత్తం ప్రాసెస్ అనేది ఉండదు. ఏప్రిల్లో ఉండొచ్చు ఎగ్జామ్, లేకపోతే మార్చ్లో ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. ఒక 100 రోజులు వేసుకోండి. ఒక 100 రోజుల మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు, ఒక 70% అనేది ప్రిపేర్ అయ్యారు. మీరు లోపం ఎక్కడ చేసారో నేను అంతా కూడా మీరు కులంకషంగా చెప్తాను. ఓకేనా, 35 CBT1కి ఏమో 30, CBT2కి ఏమో 35. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఒకడు మ్యాథ్స్ స్టూడెంట్, ఇంకొకడేమో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్. ఓకేనా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్. ఇప్పుడు ఈ మ్యాథ్స్ స్టూడెంట్ ఏమనుకుంటాడు, నేను తోపురాబాయి, నేను ఈ 30 క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఈ 30 క్వశ్చన్లు అన్నీ కూడా 28 చేస్తా అంటాడు. ఈ 100 మందిలో మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే ఈ 100 మందిలో ఎంతమంది 28 చేస్తారు, 25 చేస్తారు చెప్పండి? అందరూ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఈజీగా నేర్చుకుంటే ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ అయితే అందరూ చేస్తారు. ఓకేనా, ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్కి జిఎస్ అనేది అక్కడ వీక్ ఉంటుంది, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి అక్కడ జిఎస్ అనేది స్ట్రాంగ్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ 20 క్వశ్చన్స్ అయితే మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా చేయగలుగుతాడు. ఈ మ్యాథ్స్ స్టూడెంట్కి ఒక పెద్ద జబ్బు ఉంటుంది, ఏం చెప్పన్నా, ఇప్పుడు ఈ నెంబర్ సిస్టమ్ వస్తుంది, దానికి మొత్తం వస్తుంది నెంబర్ సిస్టమ్. కానీ ఎగ్జామ్లో పోగానే ఈ నెంబర్ సిస్టమే ఎగ్జామ్ ఏమంటారు, నెంబర్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ క్వశ్చనే తప్పు చేసేస్తాడు. ఓకేనా,
అది అంటే అరే నాకు వస్తుందని ఒక థాట్లో ఉంటాడు, ఒక మ్యాథ్స్ స్టూడెంట్ వస్తుందని ఒక థాట్లో ఉంటాడు. ఇప్పుడు 1 మార్క్స్ 2 మార్క్స్ అని పోతారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మ్యాథ్స్ స్టూడెంట్సే ఉంటారు. కొందరు మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, కొందరు జిఎస్ జీకేనో ఏదో కలిసి రాక అదృష్టం కలిసి రాకపోతారు. కానీ కొద్దిగా ఫస్ట్ ఏంది ఓవర్ కాన్ఫిడెన్స్ చేయొద్దు. మెయిన్ థింగ్ నేను మ్యాథ్స్ స్టూడెంట్స్గా చెప్పాను, నేను కూడా ఒక మ్యాథ్స్ స్టూడెంట్సే, ఓకేనా, నేను కూడా మ్యాథ్స్ స్టూడెంట్సేనే. కాబట్టి మీరు ఎవరికి ఇది ప్రత్యేకంగా చెప్పింది కదా ఫ్రెండ్స్, ఓకేనా, ఏదో మీరు హట్ కావాలని కాదు, కానీ కాన్ఫిడెన్స్ అని ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు రివిజన్ అనేది చేయడు. ఈతను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అదే నాకు రాదు రాబోయే, నాకు వచ్చేది కొన్ని క్వశ్చన్లు ఇవి మంచి నేను ఖచ్చితంగా రివిజన్ చేయాలని అనుకుంటాడు. ఈయన అనుకుంటే కూడా 25 దాకా చేయగలుగుతాడు. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి భయం అసలు ఉండకూడదు. ఫస్ట్ నీకు మ్యాథ్స్ రావాలంటే భయం ఉండడు. మ్యాథ్స్ అంటే ఇంత పెద్ద ఏదో విద్య కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఇది మల్టిప్లికేషన్. నీకు లెక్కలు వచ్చినాయి అనుకో, ఇప్పుడు పైసలు ఎట్లా లెక్క పెడతావు, ఇప్పుడు 50 రూపాయల నోట్లు 100 నోట్లు ఎన్ని అంటే చెప్పలేవా, ఇదే మ్యాథ్స్, ఓకేనా. ఏమంటాడు, అరే ఇప్పుడు నీకు ఎక్స్ అనేవాడు ఉన్నాడు, ఎక్స్ అనేవాడు నుంచి నీ దగ్గర ఒక 10,000 అప్పు తీసుకున్నావు, ఎంత 2% వడ్డీతోని, నెలకి 2%, అంటే 12 మంత్స్కి ఎంత అవుతుంది, 24% అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాథ్స్ స్టూడెంట్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ డిఫరెంట్ చెప్తాను చూడండి. ఇక్కడ 10,000 ఉన్నాడు కదా, ఈయన డైరెక్ట్గా ఇక్కడ PTR/100 అనుకుంటాడు. ఈ మ్యాథ్స్ స్టూడెంట్ ఏమంటాడు 24 డైరెక్ట్ రాసుకుంటాడు. ఇక్కడ 10,000 నుంచి ఇక్కడ 24% ఎంత అంటే 2,400 అనేది రాస్తాడు. మ్యాథ్స్ స్టూడెంట్కి కొద్దిగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి ఇదే డిఫరెంట్. కాబట్టి మీరు భయపడాల్సిన ఎవరికైనా సరే ఫ్రెండ్స్, మీరు 10th ఇంటర్ డిగ్రీ మీరు చదివిందంతా వేరు, ఈ కాంపిటీషన్ ఫీల్డ్ అనేది వేరు. మ్యాథ్స్ స్టూడెంట్ కూడా నాన్ మ్యాథ్స్, ఓకేనా, మ్యాథ్స్ స్టూడెంట్ కూడా నాన్ మ్యాథ్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా మ్యాథ్స్ దగ్గర చెప్పవచ్చు. అవన్నీ జస్ట్ బేసిక్ ఉంటాయి. బేసిక్ నుంచి మీరు నేర్చుకున్నారనుకోని మీకు ఈజీగా అనేది మీరు క్రాక్ అనేది చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు మ్యాథ్స్ కొన్ని ఇప్పుడు ఇవి ఫస్ట్ మీరు ఈజీ అనుకుంటే మీరు ఫస్ట్ మెయిన్ చేయాల్సింది యావరేజెస్. భయం రాకూడదు, యావరేజెస్, ఓకేనా. యావరేజ్ తర్వాత పార్ట్నర్షిప్, ఓకేనా. తర్వాతకి వెళ్ళింది మూడోది కొద్దిగా ఈజీగా యావరేజ్ అయిపోయింది, పార్ట్నర్షిప్ అయిపోయింది, రేషియో ప్రపోర్షన్. ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు అన్నీ చేయాల్సిందే, ఓకేనా. లాస్ట్ ఏమైనా ఉంటే అడ్వాన్స్ కొద్దిగా వదిలేయండి, ఒక 2-3 చాప్టర్లు. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా మీరు చేయాలి. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ మాత్రం ఫస్ట్ ఇవి చేయండి, ఓకేనా. యావరేజెస్, పార్ట్నర్షిప్, రేషియో అండ్ ప్రపోర్షన్స్. తర్వాతకి వెళ్ళి ఇంకేముంటుంది, పర్సంటేజ్. ఇవి చేసిరనుకో ఫ్రెండ్స్, మీకు ఈజీగా అనేది ఇక్కడ నుంచి ఒక 4 నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి ఇక్కడ, ఓకేనా. ఈజీగా ఇక్కడ చూడండి 10 క్వశ్చన్లు కూడా రావచ్చు ఇక్కడ. తర్వాతకి వెళ్ళి మెల్లగా మీరు నేర్చుకుంటే SI అండ్ CI అండ్ SI ఈ 5 ఫస్ట్ నేర్చుకోండి. తర్వాతకి వెళ్ళి ఇంకోటి నంబర్ సిస్టమ్. 6ది నంబర్ సిస్టమ్. ఈ విధంగా అనేది మీరు చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ మెయిన్ ఇవి, ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ ఫస్ట్ మెయిన్. ఇక్కడ మీకు అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 30 ఉన్నాయి కదా, ఇక్కడ మీకు 50+ రావాలి. ఈ రెండిట్లో 50+ వచ్చిందనుకో మీకు ఈజీగా అనేది మీరు పక్కకు జరుగుతారు, ఓకేనా. 50 నుంచి 55 ఈ రీజనింగ్ అంటారా. మన రీజనింగ్లో మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ ఉంటే, ఇప్పుడు మన ఛానల్లో డైలీ ఒక క్లాస్ అనేది చెప్పడం అనేది, డైలీ ఒక క్లాసు, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ నుంచి అటు బయట పోడు, ఓకేనా. ఇక్కడ 30 క్వశ్చన్లు ఉంటాయి, ఇక్కడ దాదాపుగా మీకు 20 క్వశ్చన్లు ఖచ్చితంగా మీకు చూసిన క్వశ్చన్లు ఉంటాయి. ఈ 20 క్వశ్చన్లకు మీరు 10 నుంచి 15 నిమిషాలు మీరు ఆన్సర్ చేస్తే మీకు ఇంత టైం మిగులుతుంది, ఓకేనా. ఇది మీకు అర్థమెటిక్ యూజ్ కాదా. కాబట్టి అదే ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు రీజనింగ్లో అర్థమెటిక్లో ఒక దాదాపుగా ఇప్పుడు 60 క్వశ్చన్లు ఇచ్చిననుకో, ఒక 35 క్వశ్చన్లు మీరు జస్ట్ 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ క్వశ్చన్ 30 సెకండ్లో మీరు చేసే ఆన్సర్లు ఉంటాయి. ఒక 30 క్వశ్చన్లు అంటే 15 నిమిషాలు 30 సెకండ్లు పోయినాయి. ఇంకా మీకు మిగిలిన ఎంత 30 ఇంకా 15 అంటే ఇంకా 45 ఉంటాయి. 45 అంటే తీసుకోండి, ఒక 45 + 45 మాకు 1.5 అవర్ కదా టైం అనేది ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అనేది క్లియర్ చేయండి. ఫస్ట్ నేను చెప్తాను, ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు మీరు ఫస్ట్ కాన్సెప్ట్ ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి, మీకు ఈజీగానే. ఫస్ట్ మీకు అన్ని బేసిక్ నుంచి కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. ఫస్ట్ నాకు వచ్చు అని అవన్నీ కాదు, ఫస్ట్ ప్రియారిటీ కాన్సెప్ట్. తర్వాతకి వెళ్ళి అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. 2వ రోజు ఇప్పుడు ఒక 3 లెక్చరర్స్ అయిపోయినాయి. తర్వాత 3వ రోజు ఈ 3 లెక్చరర్ కూడా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మెయిన్ ప్రాక్టీస్. తర్వాతకి వెళ్ళి 3rd టెస్ట్, మూక్ టెస్ట్ రాయాలి, తర్వాతకి వెళ్ళి 4వది ఏంటిది
ఫస్ట్ కాన్సెప్ట్ అది అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఏవని కానీ అన్ని రీజనింగ్లో ఇప్పుడు దాదాపు ఒక 30 చాప్టర్లు ఉంటాయి, అర్థమెటిక్లో కూడా 30 చాప్టర్లు ఉంటాయి. ఇప్పుడు జిఎస్ గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ అంతా చదవాల్సిందే. ఆ చాప్టర్ కూడా మీకు తెలియదా? అది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను మీకు, అవన్నీ 8 చాప్టర్స్ అవన్నీ కూడా మీకు అక్కడ ఇస్తాను, అక్కడ చూసుకోండి ఒకసారి, ఓకేనా. ఆ ప్రియారిటీ వైజ్ నేను ఇస్తాను, ఓకేనా. అక్కడ చూసుకోండి, ఈ రోజు కొంటే రేపు అయిపోయినా ఇచ్చేస్తాను నేను, ఓకేనా. ఇక్కడ మోక్ టెస్ట్, తర్వాత కాన్సెప్ట్, ఫస్ట్ ప్రాక్టీస్, తర్వాత మోక్ టెస్ట్. ఈ మోక్ టెస్ట్ ఎట్లా రాస్తారు చెప్పన్నా? ఒక మోక్ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ మోక్ టెస్ట్ అయిపోయింది అనుకో, దాంట్లో ఒక 60 మార్కులు వచ్చినా నేను తూపు అనుకుంటాడు. ఈ మోక్ టెస్ట్ని మీకు ఎన్ని మార్కులు వచ్చినా, 1 మార్కులు వచ్చినా, 2 మార్కులు వచ్చినా, 100కి 100 వచ్చినా కానీ ఇంకొకసారి మీరు మోక్ టెస్ట్ని ఖచ్చితంగా అనలైజ్ చేయాలి. అనలైజ్ అనేది ఖచ్చితంగా మీరు మోక్ టెస్ట్ని అనలైజ్ చేయాలి. అంటే ఒక టాపర్ ఇదే చేస్తాడు, ఓకేనా. మన మోక్ టెస్ట్ రాగానే మనం పక్క పెడతాం, కానీ దాన్ని ఖచ్చితంగా మనం తప్పు చేసింది ఏది అనేది మనకు తెలియాలంటే మీరు మోక్ టెస్ట్ అనలైజ్ అనేది చేయాలి. తర్వాతకి నెక్స్ట్ ఇప్పుడు 4 అయిపోయింది కదా, ఇప్పుడు 5 చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ తర్వాతకి 5 ఏంది? ఇది మోక్ టెస్ట్ అయిపోయింది, అనలైజ్ అయిపోయింది. తర్వాతకి మీరు ట్రెండింగ్ క్వశ్చన్స్ అనేది చేయరు. ట్రెండింగ్ క్వశ్చన్స్, ఈ ట్రెండింగ్ క్వశ్చన్స్ అంటే న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్, ఓకేనా. న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ నడుస్తుంది. గ్రూప్ డి ఎగ్జామ్, ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ కంటే ఏమేమి జరిగినాయి? ఎన్టీపీసీ జరిగింది, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఏఎల్పి, ఈ జేఈ, ఈ 3 ఎగ్జామ్లు జరిగినాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఏ జరిగింది? ఎన్టీపీసీ జరిగింది. ఎన్టీపీసీ CBT 1, CBT 2 జరిగింది, CBT 1, CBT 2 జరిగింది. ఈ క్వశ్చన్స్ అనేది ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. మీరు గ్రూప్ డీనే రాస్తున్నారు, కానీ ఇప్పుడు ఎన్టీపీసీ CBT 1 ఉంటుంది. ఈ ఎన్టీపీసీ CBT 1లో గ్రూప్ డి క్వశ్చన్లు కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే, ఓకేనా. ఇప్పుడు కొన్ని మోడల్స్ కొన్ని కొత్త ఇస్తారు, ఆ కొత్త మోడల్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాడు ఎన్టీపీసీలో. ఈ ఎన్టీపీసీలో ఉన్న మోడల్స్ ఇక్కడ గ్రూప్ డిలో ఇంక్లూడ్ చేస్తాడు. అప్పుడు మీరు ఆ క్వశ్చన్ చూడగానే షాక్ అవుతారు, ఓకేనా. ఇప్పుడు హైదరాబాద్ అందరూ వెళ్తారు, లేకపోతే ఢిల్లీ వెళ్తారు. ఫస్ట్ ఆడు చూసి ఉంటే అక్కడ ఢిల్లీ, అరే నేను ఇట్లా తిరిగినా అట్లా పోయినా అని తెలిసి ఉంటే ఈజీగా పోతాడు. ఇప్పుడు కొత్త వాడు పోయినా అనుకో, ఇట్లా పోతాడు. అదే కొద్దిగా పాత వాడు పోయినాను, ఇట్లా వెళ్ళిపోతాడు. ఈ 2-3 మడతలు రావు. అందుకే మీకు ట్రెండింగ్ క్వశ్చన్స్ అండ్ న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేది మనం చేసుకోండి. ఇప్పుడు మనకు తెలిసిన మనుషులతో మనం ఎంత మంచిగా మాట్లాడతాం, తెలియాలనుకో మనుషులతో మనం మాట్లాడే మాటలు క్వశ్చన్స్ కూడా అంతే. మీకు ట్రెండింగ్ క్వశ్చన్స్ అంటే న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్. ఇది ఎస్ఎస్సి CGL కానీ, ఎస్ఎస్సి GD కానీ, CHSL కానీ అన్ని క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ మీరు టైం ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక్కొక్కసారి కాన్సెప్ట్ అనేది బిల్డ్ అయిపోయింది కాబట్టి మీరు ప్రాక్టీసే చేయాలి ఇప్పుడు, అంతే. కానీ ఇంకొకటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకే. కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. కన్సిస్టెన్సీ లేదనుకో ఇప్పుడు మీకు అసలు జాబే రాదు. కన్సిస్టెన్సీ ఒకటి, మీ డిసిప్లిన్ అని కూడా చెప్పుకోవచ్చు. కన్సిస్టెన్సీ, ఓకేనా. డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు డిసిప్లిన్ లేదనుకోండి మీకు రాదు. డైలీ మీరు ఒక 8 గంటలు చదువుతారు, 10 గంటలు చదువుతారు, అది మీ ఇష్టం. కానీ కన్సిస్టెన్సీ ఒక టార్గెట్, డైలీ టార్గెట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు నంబర్ చాప్టర్ ఉంది, నంబర్ సిస్టమ్ దాదాపుగా 7 నుంచి 8 రోజులు పడుతుంది. ఆ 7 నుంచి 8 రోజుల్లో మీరు ఏం చేయాలి అనేది అవన్నీ కూడా మీకు నేను త్వరలో కూడా December 1 నుంచి డైలీ టార్గెట్ అనే వీడియో చేస్తాను ఎన్టీపీసీ పైన. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈసారి అయితే మనం ఒక బెస్ట్నే ఇస్తున్నాం, ఓకేనా. ఎన్టీపీసీ CBT 1, ఓకేనా. దానిపైన నేను మంచిగా క్లియర్గా టార్గెట్ సిరీస్ కూడా నేను ఒక స్టార్ట్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, ఓకేనా. 199 నుంచి 199 దాకా ఉండొచ్చు. ఆ టార్గెట్ సిరీస్ ఏంటంటే మీకు అన్నీ కూడా అక్కడ ఉంటాయి అవైలబుల్. అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, GS కానీ, GK కానీ, ట్రెండింగ్ క్వశ్చన్స్తో పాటు అన్ని క్వశ్చన్స్, ఓకేనా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, ఎలాంటి మీకు ఇబ్బంది అంటే ఫైనాన్షియల్ ఇబ్బంది కాదు ఫ్రెండ్స్, ఓకేనా. ఫైనాన్షియల్ ఇబ్బంది ఇక్కడ చాలా అందరికీ ఇబ్బంది ఉంది. ఫైనాన్షియల్ కాకుండా స్టడీ పర్పస్గా ఏమైనా ఉన్నా కానీ ఐ విల్ బి సాల్వ్ ఇట్, ఓకేనా. స్టడీ పర్పస్గా, ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా ఉన్నా కానీ నా నెంబర్కి వాట్సాప్ నెంబర్ అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి, ఓకేనా. ఈ కన్సిస్టెన్సీ ఈ మేజర్గా ఉంటే ఫ్రెండ్స్ మీకు ఈజీగా అనేది జాబ్ వస్తుంది. అయితే సరే ఇప్పుడు మొత్తం చెప్పారు, మరి అర్థమెటిక్ చెప్పారు, మరి రీజనింగ్లో అన్ని చేయాలి మీరు. అన్ని చాప్టర్స్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే కోడింగ్, డీకోడింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. ఇప్పుడు చెప్పినా కదా, ఒక 6 చెప్పిన అక్కడ మనకు ఏంది అర్థమెటిక్లో. దానికి సంబంధించింది ఇంకా కొన్ని ఉంటాయి. పర్సంటేజ్ అయిపోయింది, CISI అండ్ అదేవిధంగా అవి టఫ్ అనుకుంటారు. టఫ్ కాదు, పర్సంటేజ్ వచ్చింది అనుకో CISI ఈజీగా వస్తుంది. దాంతోపాటు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా అక్కడ నేర్చుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మెయిన్ ఇక్కడ చూసుకుంటే కోడింగ్, డీకోడింగ్ ఇక్కడైతే చాలా 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 ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు A నుంచి Z వరకు ఆల్ఫాబెట్ యొక్క నంబర్స్ వచ్చేసింది అనుకో, ఈ కోడింగ్ని ఈజీగా మీరు
చేయగలుగుతారు. అందరికీ రీజనింగ్ అనేది ఈజీ ఫ్రెండ్స్ అందరికీ. ఓకేనా, ఇక్కడ టఫ్ అనేది చెప్తాను. టఫ్ కాదు, అది కూడా ఈజీ, కానీ వితిన్ టైంలో చేయాలి. వితిన్ టైంలో చేస్తేనే మనకి ఈజీ అనేది అవుతుంది అనమాట. వితిన్ టైంలో మనం చేయాలి. వితిన్ టైం ఏంది ఇక్కడ ఫజిల్ ఈ ఫజిల్ అనేది ఒకటే కొద్దిగా మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇంకా మిగతా అన్నీ కూడా దీంట్లో అండ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఉంటాయి. ఓకేనా, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఈ 2-3 టాపిక్. ఇక్కడైతే కొద్దిగా మీ దిమాగ్ని ఆలోచించాలి. ఇక్కడైతే స్పీడ్ ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఏం అంత ఇది రాదు, ఇక్కడ స్పీడ్ ఉండాలి, ఇక్కడ దిమాగ్ని ఆలోచించాలి. ఈ 3 టాపిక్లు తప్ప ఇంకా రీజనింగ్లో ఏ టాపిక్ కూడా మీకు హార్డ్ అనేది ఉండదు. కాబట్టి అన్ని టాపిక్స్ కూడా మీరు నేర్చుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకోండి. తర్వాతకి వెళ్ళి మీరు ప్రాక్టీస్, మోక్ టెస్ట్, అనలైసిస్. ఓకేనా, ఫస్ట్ ఏంటి కాన్సెప్ట్, తర్వాతకి వెళ్ళి ప్రాక్టీస్, తర్వాతకి వెళ్ళి మోక్ టెస్ట్. ఆ మోక్ టెస్ట్ని కూడా మీరు టాపిక్ వైజ్ చేస్తారా లేకుంటే మొత్తం మోక్ టెస్ట్ అది మీ ఇష్టం. మోక్ టెస్ట్ తర్వాతకి వెళ్ళి కన్సిస్టెన్సీ, ఖచ్చితంగా రోజు అంటే ఒక 2 days ఒక 3 days అంటే ఏం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కదా, ఒక 1 month చదువుతా, 2 months బ్రేక్, ఇంకా అది డేట్ వస్తుంది కదా ఎగ్జామ్ డేట్స్, అప్పుడు తెలుస్తా అంటే జావాస్ అంటే రాదు. మిమ్మల్ని మీరు కూడా మోసం చేసుకోకండి. ఒక టైం అయితే టైం ఒకసారి పోయిందనుకో మళ్ళీ రాదు. కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నించండి. ఇంకా జిఎస్ విషయానికి వస్తే మనకు మెయిన్ థింగ్ జిఎస్లో కరెంట్ అఫైర్స్, తర్వాత స్టార్టింగ్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామీ. ఫస్ట్ ఇవి కరెంట్ అఫైర్స్, స్టాటిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో, ఈ 3 ఉంటాయి. కానీ ఫస్ట్ మీరు మెయిన్ ప్రయారిటీ కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ. తర్వాత అటు ఇటు ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి కూడా మీరు చదువుకోండి. అంటే టైం ఉంది కదా, టైం బాగుంది. ఇప్పుడు టైం బాగున్నప్పుడు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని కొద్దిగా అవాయిడ్ చేయండి. ఇప్పుడు స్టాటిక్, జీకే, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామీ అంటే మెయిన్ సోర్స్ ఇవి. ఓకేనా, మెయిన్ టాపిక్స్ చదవండి మీరు ఫస్ట్. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ నుంచి ఇప్పుడు ఇక్కడ గాంధీ ఏరా ఉంది, గాంధీ ఏరా నుంచి ఒకటి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు అక్కడ నుంచి వస్తాయి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఢిల్లీ సుల్తాన్స్ ఉన్నాయి, మొఘల్స్ ఉన్నాయి. మెయిన్ టాపిక్స్. ఇప్పుడు మీరు చదవాల్సింది ఏందో అంత చదవకూడదు. ఓకేనా, ఎప్పుడైనా సరే మనం అంత అనేది చదవకూడదు. మనం చదవాల్సింది ఏంటిది, అసలు మెయిన్ టాపిక్ ఏముంది దీంట్లో నుంచి ఖచ్చితంగా. ఇప్పుడు ఏముంది, సింధు నాగరికత ఉంది, ఓకే వస్తుంది. సింధు నాగరికత నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఆర్యుల నాగరికత వస్తుంది. ఓకే, తర్వాతకి వెళ్ళి జైనిజం, బుద్ధిజం. ఇవి అంటే మనకు మెయిన్ టాపిక్స్ ఎక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయో అక్కడ నుంచి మనం చదువుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కాకతీయులు అంత చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా, అంటే మనకు మెయిన్ టాపిక్స్ తిప్పి కొడితే ఒక 10 టాపిక్స్ యుద్ధాలు ఉంటాయి. ఆ యుద్ధాలు కూడా చదువుతాడు. మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్స్, ఇవే కదా మెయిన్ ఇంపార్టెంట్, అవే అడుగుతాడు. ఇండియన్ జాగ్రఫీ కూడా అంతే. నైసర్గిక అది ఉంటుంది కదా, భారతీయ స్వరూపం అని, నైసర్గిక స్వరూపం, అక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి బాగా. ఈ జనాభా నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ మీరు ట్రెండింగ్ క్వశ్చన్స్. ఓకేనా, అది మనం ఎన్టీపీసీ టార్గెట్ చెప్తాం కదా, అప్పుడు అన్నీ కూడా మీకు ఇండియన్ హిస్టరీ, స్టాటిక్, జీకే, ఈ పీసీబీ కూడా మొత్తం అయిపోయే విధంగా నేను టార్గెట్ చేస్తాను. ఓకేనా, ఆ ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు మన టెలిగ్రామ్ యొక్క లింక్ ఉంటుంది, అక్కడ లింక్ అనేది జాయిన్ చేసుకోండి. మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ అనేది చేయండి మీరు. ఓకే.